ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో పాత టీషర్ట్స్ మనం పడేస్తూ ఉంటాం కదా. ఈ వీడియో చూసినాక ఒక్క టీషర్ట్ కూడా మీరు వేస్ట్ చేయరండి. పాత టీషర్ట్ ఉంటే చాలు, నిమిషాల్లోనే సూది దారం లేకుండా, మిషన్ వాడకుండా మనం అందమైన పిల్లో తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా. నిజంగా ఇది ఆశ్చర్యంగానే ఉంది కదా, చూస్తే మీకే అర్థమవుతుందండి. పూర్తిగా చూసినాక అబ్బా ఇంత బాగా చేసుకోవచ్చా, ఇన్ని రోజులు మనం ఇది తెలియక టీషర్ట్స్ అన్నీ వేస్ట్ చేసామో అనిపిస్తుంది. చూసారు కదా, ఫస్ట్ టీషర్ట్ని తీసుకున్న తర్వాత చంకల దాకా ఇలా చంకల దగ్గర నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత 4 మూలలా ఓపెన్ ఉండేలా చూసుకోండి. 4 సైడ్స్ ఓపెన్ ఉండాలి. చాలా బాగుంటాయండి. సోఫాలో పెట్టుకోవడానికి కానీ, మామూలుగా వాడుకోవడానికి కానీ, కారులో తీసుకెళ్ళడానికి కానీ మనకి అందమైన పిల్లోస్ తయారు చేసుకోవచ్చు. ఏమీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం పనికి రావని పడేసే వేస్ట్ వాటితోటి ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ 2.5 కానీ 3 కానీ ఉండేలాగా మార్క్ చేసుకోండి 4 సైడ్లు. మీకు ఇలా ఒక మధ్యలో ఒక డబ్బాలాగా వచ్చేస్తుంది కదా షేపు. ఇప్పుడు 4 మూలల అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేయండి. ఇటు కనిపించట్లేదు, అటు చూపిస్తా చూడండి ఎలా కట్ చేయాలో. 4 మూలల్లో ఇలా ఒక 1.5 ఇంచ్ అలా కట్ చేసేయండి. మనకి ఇలా కోన వచ్చేలాగా 4 సైడ్స్ అలానే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనం కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు. ఇలా కట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం, కానీ చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా ఇంత అందమైన మనం పిల్లోని తయారు చేసుకున్నామా అనిపిస్తుంది. మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా 4 సైడ్లు కట్ చేసుకోవాలి. కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదండి, మనం కట్ చేసిన 2 పీసులు, దాన్ని ఇలా మూడేయండి. అంతే. మనం ఏ సూది దారం ఉపయోగించట్లేదు, మిషన్ ఉపయోగించట్లేదు. ఇక్కడ గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఈ కట్ చేసిన వాటిని ఇలా ముడులు వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా 4 సైడ్లు ముడులు వేసుకోవాలన్నమాట. నాలుగు సైడ్లు కాకుండా 3 సైడ్లు వేసిన తర్వాత ఒక సైడు ఓపెన్ ఉంచుకోవాలండి. 4వ సైడు మనం లోపల క్లాత్ పెట్టేసిన తర్వాత వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 3 సైడ్లు మనం ముడేసుకున్నాము. ఇలా 3 సైడ్లు ముడి వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఓపెన్ ఉంచాం కదా, అది ఓపెన్ చేసి ఇందులో మీ దగ్గర చిన్న పిల్లో ఉన్నా పెట్టుకోండి. లేదంటే మనకి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, శారీస్ కానీ, లేదంటే ఇలా టవల్స్ కానీ, లేదంటే బెడ్షీట్స్ కానీ వాడనే ఉంటాయి కదా. నేను టవల్స్ ఉన్నాయండి, నేను ఇవి ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తాయని పక్కకు పెట్టేశాను. వాటిని ఇలా పిల్లో కోసం నేను ఉపయోగిస్తున్నాను. చూసారు కదా, ఒక పెద్ద టవల్ని మడతపెట్టి పెట్టేశాను, సరిపోయింది. చిన్న సైజు పిల్లోనే కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత మనం ఏ సైడ్ అయితే ఓపెన్ ఉంచామో ఆ సైడ్ కూడా అన్ని ముడులు వేసేసుకోవాలి. అప్పుడు మనకి పిల్లో రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, అలా ఎలాంటి ఖర్చు లేకుండా, సూది దారం మిషన్ ఏమీ లేకుండా సింపుల్గా పనికిరాని పాత టీషర్ట్ తోటి అందమైన పిల్లో ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.